అందిన వార్త అసెంబ్లీలో సీఎంపై కేటీఆర్ దాడి, పోలీసులు కేటీఆర్ని అరెస్ట్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజకీయాలు అంటే ఇస్త్రీ చొక్కా నలగకుండా పనులు చేయడం కాదు, అవసరమైతే ఎండైనా వానైనా చూడకుండా ప్రజల తరపున గొంతెత్తాలి. అయితే తెలంగాణ అసెంబ్లీలోని సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్కు ఎదురుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్తో పాటు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగడంతో మార్షల్స్ వారిని ఎత్తుకు వెళ్లారు. అయితే వారిని అసెంబ్లీ నుంచి బయటకు తీసుకొచ్చి పోలీస్ వ్యాన్లో ఎక్కించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం కావాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నంత వరకు వారి ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలా బీఆర్ఎస్ నేతలు సమావేశాన్ని బహిష్కరించలేదు. హరీష్ రావు, కేటీఆర్ నాయకత్వం వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీని గద్దె తెంపడానికి తమ వంతు తన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలా కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా వారికి తోచినట్టుగా వారు మాటలతోని అలాగే నిరసనలతోని దాడి చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.